హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు బీరకాయ కర్రీ ఎలా చేయాలో ఈ వీడియోలో చూపిస్తానండి. మనం ప్రతిసారి చేసే విధంగా కాకుండా బీరకాయ కర్రీని ఇలా ట్రై చేయండి. చాలా అంటే చాలా టేస్టీగా సూపర్గా ఉంటుందండి. ఇప్పుడు తయారీ విధానం చూద్దాము. స్టవ్ పైన కడాయి పెట్టి 1 టీ స్పూన్ శనగపప్పును వేసి ఫ్రై చేసుకోవాలి. ఇది కాస్త ఫ్రై అయిన తర్వాత 1 టీ స్పూన్ మినపప్పు వేసుకోవాలండి. ఇది కూడా స్లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు 1 టీ స్పూన్ పల్లీలను వేసి ఫ్రై చేసుకోండి. అలాగే 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ ఆవాలు వేసుకోవాలండి. ఇందులో మెయిన్ ఇంగ్రీడియంట్ ఆవపొడి. ఆవాలు వేసుకోవడం వలన కర్రీ టేస్ట్ చాలా బాగుంటుంది. అవి కాస్త ఫ్రై అయిన తర్వాత 1 టీ స్పూన్ నువ్వులు వేసి ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జారులో వేసుకోవాలండి. ఇప్పుడు ఒక 7-8 వెల్లుల్లి వేసుకోవాలి. పొట్టు తీయకుండా వేసుకుంటే బాగుంటుంది. 1 టీ స్పూన్ కొబ్బరి పొడి, 1/2 టీ స్పూన్ ధనియాల పొడి, 1 టీ స్పూన్ ఉప్పు, 1 రెబ్బ కరివేపాకు వేసి మిక్సీ పట్టండి. ఈ విధంగా మిక్సీ పడితే సరిపోతుంది. ఇప్పుడు కొద్దిగా పసుపు, 1.5 చెంచా కారం వేసుకోవాలండి. ఈ కారం మీరు తినేదాన్ని బట్టి వేసుకోండి. మరొకసారి మిక్సీ పట్టాలి. ఇలా మిక్సీ పట్టిన దీన్ని పక్కన పెట్టేసుకోవాలండి. ఇప్పుడు స్టవ్ పైన కడాయి పెట్టి ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక జీలకర్ర, ఆవాలు వేసి అవి కాస్త ఫ్రై అయిన తర్వాత సన్నగా కట్ చేసిన 1 ఉల్లిపాయను వేసుకొని అలాగే కట్ చేసిన 3 పచ్చిమిర్చి వేసి ఫ్రై చేసుకోవాలి. ఇవి బాగా ఫ్రై అవ్వాలండి. ఇలా ఫ్రై అయిన తర్వాత 1 రెబ్బ కరివేపాకు వేసుకోవాలి. ఇప్పుడు పసుపు వేసి ఫ్రై చేసుకోవాలండి. ఇందులో మనం అల్లం పేస్ట్ ఏం వేయడం లేదు, కేవలం పసుపు మాత్రమే వేసుకుంటున్నాము. ఇలా ఫ్రై అయిన తర్వాత కట్ చేసిన బీరకాయ ముక్కలను వేసుకొని కలుపుకోవాలి. ఇది అంతా బాగా కలిసేలా కలపాలండి. ఈ విధంగా కలిపిన తర్వాత మూత పెట్టి మగ్గనివ్వండి. మూత పెట్టడం వలన బీరకాయ కాస్త త్వరగా మెత్తబడుతుంది. ఇప్పుడు కట్ చేసిన టమాటాలను వేసుకోవాలి. ఇక్కడ నేను మీడియం సైజు 2 టమాటాలు తీసుకున్నానండి. ఈ విధంగా అంతా బాగా కలిసేలా కలిపిన తర్వాత మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుకుంటూ మగ్గనివ్వాలి. చూడండి, ఇలా బాగా బీరకాయ మొత్తం మెత్తబడిన తర్వాత ఇప్పుడు ముందుగా మిక్సీ పట్టిన మసాలా పొడి వేసుకొని అలాగే మరొక చెంచా ధనియాల పొడి, 1 చెంచా గరం మసాలా, 1/2 చెంచా ఉప్పు వేసుకోవాలండి. ఉప్పు ముందుగా వేసాం కాబట్టి సరిపోలేదు, అందుకే నేను మరొక 1/2 చెంచా వేసుకున్నాను. ఇలా అంతా బాగా కలిసేలా కలిపిన తర్వాత సరిపడా నీళ్ళు వేసుకొని కలుపుకోవాలి. నీళ్ళు మరీ ఎక్కువగా వేసుకోకూడదండి. 1 గ్లాస్ నీళ్ళు అయితే సరిపోతుంది. ఈ విధంగా కలిపిన తర్వాత ఇప్పుడు కొద్దిగా కస్తూరి మేతి వేసుకోవాలి. కస్తూరి మేతి వేసుకోవడం వలన ఈ ఫ్లేవర్ చాలా బాగుంటుంది కర్రీ టేస్ట్. మూత పెట్టి ఉడికించుకోవాలి. చూడండి, ఈ విధంగా ఉడికిన తర్వాత సన్నగా కట్ చేసిన కొత్తిమీర వేసి కలుపుకోవాలి. అంతే అండి, బీరకాయ కర్రీ రెడీ అయింది. ఇలా కలిపిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని కర్రీని చల్లారనివ్వాలి. ఈ కర్రీ మనం ఆవపొడి వేయడం వలన టేస్ట్ చాలా అంటే చాలా బాగుంటుందండి. ఒక్కసారి ఈ విధంగా ట్రై చేయండి. మీకు ఎలా అనిపించిందో మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియచేయండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి.